తాటిపత్రి జ్ఞానము గారి యొక్క జీవన విధానము మరియు దేవుని సేవలో ఎంత ఘనంగా వాడబడినారో తెలిసిందే. పునీత అన్నమ్మ గారి సభను ప్రారంభించి కనీస విద్యకు నోచుకొని ఎంతో మంది ఆడబిడ్డలకు విద్యను అందించారు. ఇవన్నీ దివ్యవాణి టెలివిజన్ ఛానల్ ద్వారా 30 విభాగాల ప్రసారంలో నాటకాలు, పాటల ద్వారా దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క విలువైన జీవన విధానమును మీకు దగ్గర చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో భక్తితో, విశ్వాసంతో వీక్షించి ఆమె యొక్క జీవన విధానమును కొనియాడడం జరిగింది. అందుకు మీకు మా ధన్యవాదములు. ఈ వారం నుండి విజయవాడ ప్రాంతంలో మా మద్రాస్ పునీత అన్నమ్మగారి సభ పలు రంగాలలో వివిధ దశలలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదో క్లుప్తంగా వివరించబోతున్నాము. కావున మీరందరూ తిలకించి ఆసక్తి గలవారు దేవుని సేవలో దేవుని పిలుపుని అందుకోగలరని మా మనవి. గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్. ఏం చేస్తున్నారు? అబ్బో, మూవీ చూస్తున్నారా? నన్స్ మూవీనా? కాదు, మూవీ కాదు, ఏమి కాదు. వీరు మా విజయవాడ రీజన్ సిస్టర్స్. నేను మా విజయవాడ రీజను ఎలా మొదలైందో, దాని ప్రాంతీయ చరిత్ర ఏంటి అని చెప్పడానికి ఒక వీడియోను తయారు చేసుకుంటున్నాను. నాకు విజయవాడ ప్రాంతం అంతా తెలుసు. విజయవాడలో ఎక్కడ ఉంది సిస్టర్? గుణదల్లో మదర్ మేరీ పుణ్యక్షేత్రం పక్కనే ఉంది. ఇది మీ రీజనల్ హౌసా సిస్టర్? కాదు, ఇది మా రీజనల్ హౌస్ కాదు, మా జనరలేట్. ఎక్కడ ఉంది సిస్టర్? చెన్నైలోని మాధవరం ప్రాంతంలో ఉంది. చూడు, ఇది మా రీజనల్ హౌస్. పక్కనే తెలుగు మీడియం స్కూల్ మరి బోర్డింగ్ కూడా ఉంది. ఇక్కడ చదివిన వారు చాలామంది సిస్టర్స్ అయినారు. నేను కూడా ఇక్కడే చదివాను. ప్రత్యేకంగా మీరు రీజన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మాకు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా వొకేషన్స్ ఉన్నాయి. 20 కాన్వెంట్స్ ఉన్నాయి. ఆంధ్రలో 9 మేత్రాసనాల్లో సేవలు అందిస్తున్నాం. ఒక్క మాటతో చెప్పాలంటే సెయింట్ ఆన్స్ సంస్థ ప్రారంభ దశ నుంచే ఇక్కడ సేవలు అందిస్తుందని చెప్పొచ్చు. అవునా? అవును. దాంతోపాటు మంచి పరిపాలన, అభివృద్ధి కోసం ఆంధ్రాను ప్రత్యేక రీజన్గా ఏర్పాటు చేశారు. 9 మేత్రాసనాలలో పనిచేస్తున్నారా? ఏ మేత్రాసనంలో? హైదరాబాద్, వైజాగ్ అగ్రపీఠాలలో, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, వరంగల్, నెల్లూరు మరియు తమిళనాడులోని వేలూరు. ఓ, హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు విస్తరించున్నారా? ఏ సేవలు అందిస్తున్నారు? ఎడ్యుకేషన్, మెడికల్ సేవలు, డెఫ్ అండ్ డమ్, ఓల్డేజ్ హోమ్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ వంటి సేవలు. అదనంగా ప్రతి కాన్వెంట్లో ఎవాంజలైజేషన్, సోషల్ వర్క్ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. అవునా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీయా? ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? మాకు 1 డిగ్రీ కాలేజ్, 3 ఇంటర్మీడియట్ కాలేజీలు, 9 హై స్కూల్, దానిలో 1 సిబిఎస్ఈ హై స్కూల్ మరియు 11 ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని సేవలను నిర్వహించడానికి సిస్టర్స్ ఉన్నారా? మా విజయవాడ రీజన్లో మొత్తం 70 మంది సిస్టర్స్ ఉన్నారు. వారిలో 10 మంది జూనియర్ సిస్టర్స్ వివిధ కోర్సులు చదువుతున్నారు. ఏం కోర్సెస్ సిస్టర్? వరంగల్లో ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 3 సిస్టర్స్ ఎంబీబీఎస్ చదువుతున్నారు. 2 నర్సింగ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు డిగ్రీలు చేస్తున్నారు. ఇన్ని ఇన్స్టిట్యూషన్లు, విస్తృత సేవల మధ్య నియంత్రణ బాధ్యత ఎవరిపై ఉంది? మాకు ఒక రీజనల్ సుపీరియర్ ఉంటారు. ప్రస్తుతం మా రీజనల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ జాక్లిన్ తుమ్మా. అవునా సిస్టర్?
నేను ఈరోజు మీ కాంగ్రిగేషన్ మరియు రీజన్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అయినా మీ సభ స్థాపకురాలెవరు? మా సభ స్థాపకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ఆమె ఒక విధవరాలు. ఆమె జన్మస్థలం మన ఆంధ్ర గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం. వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే నీకు కొన్ని పుస్తకాలు ఇస్తాను, నీవు చదివి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. నేను మీ మాటలు విన్న తర్వాత చాలా ప్రేరణ పొందాను. నాకు మీ సభలో చేరడానికి ఒక అవకాశం ఇవ్వండి సిస్టర్. ఇది చక్కని ఆలోచన. ఇక్కడ సేవ చేయడానికి చాలా అవకాశాలున్నాయి. మా సిస్టర్స్ నిబద్ధతతో కష్టపడి పనిచేసే మనస్తత్వం, దేన్నైనా త్వరగా గ్రహించగలిగే సామర్థ్యం కలవారు. ఇవన్నీ కూడా నీకు ఒక ప్రేరణగా ఉంటాయి. దాంతోపాటు ఎక్కడైతే విపత్తు సంభవించిందో మా సిస్టర్స్ అక్కడ ముందుండి చేయుతను అందిస్తారు. ఉదాహరణకు మన విజయవాడలో వరద బాధితులకు 15 రోజులు నీళ్లలో ఉండి వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించారు. మరియు కరోనా సమయంలో కూడా ఆకలిలో ఉన్నవారికి అన్నదాన కార్యక్రమాలు చేశాము. కరోనా సమయంలో అన్నీ మూసివేసినప్పటికీ మా సిస్టర్ చక్కగా తోట పని చేసి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకున్నారు కూడా. దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఆ వీడియోని చూద్దాం. వీడియోనా? చూద్దాం సిస్టర్.
తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఇది బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కొండూరి ఐజక్, కీర్తిశేషులు సరోజిని గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కొండూరి శేఖర్, రోజ్మేరీ దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి కొండూరి మణిబాబు, అరుణకుమారి, కె ఎఫ్రయిం, కె జఫన్యా, కె ప్రిస్కిల్లా, కె సోఫియా రేచల్, కె శామ్వెల్ కెవిస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగళూరు అగ్రపీఠం తాళ్ళూరి సదానందం దివ్యవాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఒంటెద్దుపల్లి విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు యాసక్ గారి, అల్ఫోన్స్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పునీత అన్నమ్మ గారి సభ పూర్వ సుపీరియర్ జనరల్ రెవరెండ్ మదర్ లీమా రోజ్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు దేవుని సేవలో మరింతగా వాడబడాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ పునీత లీమా రోజమ్మ గారి పండుగ సందర్భముగా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పునీత అన్నమ్మ గారి సభలో రీజనల్ సుపీరియర్గా సేవలందిస్తున్న రెవరెండ్ సిస్టర్ జాక్లిన్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుని సేవలో మరింతగా వాడబడాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఎడ్లపాడు విచారణ, లింగారావుపాలెం నివాసస్తులు గుంటి సతీష్ కుమార్, గుంటి రత్నకుమారి దంపతుల 20వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించాలని, వారి తలెంపులు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మెట్టుగూడ విచారణ, జెనెట్ మరియా వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజులలో కూడా దేవుడు నిండుగా మెండుగా దీవించాలని, వారి నడిపిస్తున్న విద్యా సంస్థను దీవించాలని, అందులో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు దయచేయమని దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉందురుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాడు మనమంతా కూడా దైవరాజ్యమునకు ఎవరు కూడా ఆటంకముగా ఉండకూడదు అన్నటువంటి పవిత్రమైనటువంటి సువిశేష పఠన సారాంశమును వినబోతున్నాం. దైవరాజ్యం అన్నటువంటిది దేవుడు ఎంతగానో ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన స్వరాజ్యము. అయితే దానిని పాల్గొనడానికి లేకుంటే దానిలో ఎవరెవరైతే పాలు పంచుకోవాలని అనుకుంటున్నారో వారికి తల్లిదండ్రులముగా, ఉపాధ్యాయులముగా, సంఘ పెద్దలుగా, మరి ముఖ్యంగా పాలించేటువంటి అధికారము కలిగినటువంటి వారముగా ఏ ఒక్కరము కూడా ఆటంకము కలిగించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా యూదులు అనేటువంటి వారు దైవరాజ్యాన్ని తెలుసుకునేటువంటి నిమిత్తంలో సామాన్యమైనటువంటి ప్రజలకు ఆటంకముగా ఏ విధంగా ఉన్నారో ఆయన తెలుసుకొని వాళ్ళని ఎంతగా వారికి హెచ్చరికలని జారీ చేస్తున్నాడో మనం వింటున్నాం. అయ్యో అన్నటువంటి పదాలని వాడుతున్నాడు. ద 7 woes అని చెబుతారు. అంటే శాపనార్థములు కాదు, కానీ మీరు మీ నుండి ప్రభు ఏమి కోరుతున్నాడు, మీరు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని వారి ముందు ఉంచుతున్నాడు. ఈనాడు మనము ప్రత్యేకముగా సెయింట్ ఆన్స్ ఆఫ్ మాధవరం సిస్టర్స్ వారి సభ వారి ఫౌండర్స్ అయినటువంటి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క పవిత్రమైనటువంటి పునీత పట్టము రావాలని మన ప్రార్థనా సహాయంను కోరుతూ ఈ బలిపూజను సమర్పిస్తున్నారు. మరి తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా 37 వయస్సులో భర్తను కోల్పోయినటువంటి ఆ సమయంలో ఆమె సామాజిక పరమైనటువంటి ఆలోచనని ఏ విధంగా చేయగలిగింది, సమన్యాయము సమాజ స్థాపన సమన్యాయం అన్నటువంటిది ఏ విధంగా మనము చేయవచ్చు అన్నటువంటి విషయాలని ఆమె నేర్పుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవరాజ్యం అనగానే దైవరాజ్యానికి సంబంధించిన విలువలు అన్నటువంటివి ఉన్నవి. ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వము, సోదరభావముతో జీవించడం అన్నటువంటి విషయాలు, అన్నిటికి మించి న్యాయాన్ని జరిపించడం అన్నటువంటి విలువలతో కలిగినటువంటిదే దైవరాజ్యము. కానీ మన దైనందినటువంటి జీవితంలో మనం అలా జీవించము. మన స్వీయమైనటువంటి న్యాయము, నాకు నచ్చినదే న్యాయము, నేను చెప్పినదే శాసనం అన్నటువంటి విధంగా జీవితాలు కొనసాగుతున్నాయి. కానీ దేవుడు ఇష్టపడనటువంటి జీవితము అదిగా మారుతోంది. ఈ సమయంలో దేవుని అడుగుదాం, ప్రభువా, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనని నేను అనుకున్నదే నిజము, వాస్తవము, సత్యము అని తెలుసుగా సత్యము అని ఇతరులపైన రుద్దినటువంటి ఆ క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను
నిజమైన ఆనందము లభించు స్థలములపైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము మరియు 8 నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, తండ్రియగు దేవుని యందును ప్రభువగు యేసుక్రీస్తు నందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు రాయినది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకును మేము సదా దేవునికి కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనర్చినట్లు చేసినదియు మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది మన దేవుడును తండ్రియును అగు వాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఏలైనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకంతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. ఏలైనా ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనను రక్షించువాడును, ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములలో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్ల సంతసముతో గానము చేదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకులు పెట్టుదురుగాక. వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. విశ్వాసుల విజయము ఇదియే.
మీరు ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 13 నుండి 22 వచనములు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారం, పరిసేయులారం, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారం, పరిసేయులారం, మీరు పరులు చూడవలనని దీర్ఘజపములు జపించుతూ వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసేయులారం, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టువత్తురు. అది సఫలమైన పిదప మీ వలె మీరు అతని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అంధులైన మార్గదర్శకులారం, ఒకడు దేవాలయము తోడని శపథం చేసినా అతడు దాన్ని కట్టుబడి ఉండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారము తోడని ఒట్టు పెట్టినా అతడు దాన్ని కట్టుబడి ఉండవలననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారును పవిత్రం చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునినా అతడు దాన్ని కట్టుబడి ఉండనవసరం లేదనియు, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసినా అతడు దాన్ని కట్టుబడి ఉండవలనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దాని సింహాసనము తోడను దానిపై ఆసీనుడగు దేవుని తోడను ప్రమాణము చేయుచున్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈ దివ్యమైనటువంటి పవిత్ర సువిశేషమును మనం విన్నప్పుడు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసేయులారా, కపట భక్తులారా, దీర్ఘోపదేశములు చేయువారులారా, గుడ్డివారా అనేటువంటి ఈ మాటలను పలికినప్పుడు గృహస్థ క్రైస్తవులుగా బహుశా మీరందరూ కూడా ఇవి మనకు సంబంధించినటువంటి మాటలు కాదు, యేసు ప్రభు కేవలము గురువులను మతాధికారులను మాత్రం వారి గురించి చెబుతున్నారు, మాకు సంబంధం లేదు, ఈ రోజుటికైతే మనల్ని ఎవరు ఏమీ అనరు అనబోరు, అంత గొప్పగా దేవుడు వాక్యముతో మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి భావనలోకి ప్రవేశం చేయవచ్చు. బహుశా మీరు అనుకున్నటువంటిది కొద్దిపాటుగా కరెక్ట్ అయినప్పటికీ కూడా అందరము కూడా క్రీస్తు యందు సమానులమే, అందరూ కూడా చివరికి యేసుక్రీస్తులో కలవాల్సినటువంటి వారమే.
ఆయన సన్నిధిలో సంగమం అవ్వాల్సినటువంటి వారమే. ఇక్కడ ఎవరి త్యాగము, ఎవరి ధర్మము, మరి ముఖ్యంగా ఎవరి ప్రార్థన అన్నీ కూడా వానికి మాత్రమే ఫలాలను అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31 నుండి 34 వచనాలను కొన్ని రోజుల క్రితం చదువుకున్నాం. అందులో ఆవగింజ అన్నటువంటిది ఏ విధంగా దేవుని సేవకు, లేకుంటే అది దైవరాజ్యం మాదిరిగా ఉన్నది, పులిసినటువంటి పిండి ఏ విధంగా ఇతరమైనటువంటి పిండిని కూడా పులియబారి చేస్తుంది, ఆ విధంగా దైవరాజ్య విస్తరణ పరిమాణములో చిన్నదైనా లేకుంటే అది విస్తరణలో మాత్రము చాలా గొప్పదిగా ఉంటుంది. అది చేస్తున్నటువంటి సేవ, అది శరణముగా మారి ఆశ్రయముగా మారినటువంటి క్రమం మాత్రము చాలా గొప్పదని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అదే విషయాన్ని కొనసాగిస్తున్నాడు. మత్తయి శుభవార్త 13 నుండి ఈరోజు వరకు కూడా దైవరాజ్యం యొక్క విశిష్టమైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా క్రీస్తు ప్రభువు బోధిస్తున్నాడు. ఈ క్రమములోనే ప్రత్యేకముగా దైవరాజ్యమును నేను స్థాపిస్తూ ఉన్నాను, కానీ కొందరు ఆటంకముగా ఉన్నారు, కొందరు దైవరాజ్యంలో చేరేటువంటి వారిని వారిస్తున్నారు, మీరు చేరడం లేదు, చేరాలనుకున్నటువంటి వారిని అసలు రానివ్వటం లేదు అని వీటినన్నిటినీ గమనించి వారికి ఈనాటి పట్టణములను చెబుతూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అంతకుమించి హెచ్చరిక అన్నటువంటి చాలా పరుషమైనటువంటి మాటలతో ప్రభు వారిని ప్రబోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవైపున దైవరాజ్య విస్తరణ స్థాపన, మరోవైపున దైవరాజ్య విస్తరణ అన్నటువంటి దానికోసం నేను అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే, నా తండ్రి చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారముగా శిష్యులను ఏర్పాటు చేసుకొని నేను ఇంత ఉబలాట పడుతూ ఉంటే, ఉత్సాహముతో దైవరాజ్యం కోసం పాటుపడుతూ ఉంటే, యూదులైనటువంటి మీరు ఇతరులని దైవరాజ్యంలో ప్రవేశం చేయడానికి ఆటంకముగా ఉన్నారు అని వారి పైన ఎన్నలేనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎనలేనటువంటి కోపోద్రిగ్ధుడైనటువంటి ఆయన వారు తూట్లు పొడవడం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు చేసేటువంటి విధానం, ఆటంకపరిచేటువంటి విధానం, నివారించేటువంటి విధానం అంతా చూసినప్పుడు ఆయన విషయంలో మనసు కలత చెందింది. అప్పుడు ఆ మనసులో నుండి వచ్చినటువంటి కలతల్లో నుండి వచ్చినటువంటి కోపాన్నే మనం ఈనాడు చూస్తున్నాం. చూడడమే కాదు, ఎంత పరుషమైనటువంటి మాటలంటే, వంచకులారా, గ్రుడ్డి నాయకులారా, ఇంకా ఇతరమైనటువంటి మాటలు, వంచకులారా, గ్రుడ్డి నాయకులారా, మరియు నిరాసక్తత కలిగినటువంటి వారలారా, అసూయ కలిగినటువంటి వారలారా, దౌర్జన్య బుద్ధి కలిగినటువంటి వారలారా, కపట భక్తులారా అన్నటువంటి మాటలతో వారిని అల్లాడిస్తున్నాడు క్రీస్తు భగవానుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారిని మాత్రమే కాదు, గతంలో ఆయన జీవితంలో వారితో పాటు నడిచినటువంటి శిష్యులను కూడా అనేక మార్లు వారించారు. చాలాసార్లు తల్లిదండ్రులు వారి బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. వారి బిడ్డలకి ఆశీర్వాదం కావాలని యేసు ప్రభు చెంతకి వచ్చినప్పుడు శిష్యులు వారిని రానివ్వలేదు, వారించారు, అడ్డుగా నిలబడ్డారు. మరికొన్నిసార్లు ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని కొంతమంది యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా శిష్యులు యేసు ప్రభు దగ్గరికి రానివ్వటం లేదు. బహుశా తెలియక, అంటే యేసు ప్రభుకి ఏమైనా అవుతుందేమో అభద్రతా భావముతో బహుశా అలా చేసి ఉంటారు. కానీ ఏ పరిస్థితిలోనైనా ఎవ్వరిని కూడా దైవరాజ్యంలో మరి దేవుని దగ్గరికి రానివ్వడని ఎవ్వరు కూడా వారించకూడదు, అడ్డుగా ఉండకూడదు అని మనకు చెబుతున్నాడు. అంటే ఒక జీవితం అన్నటువంటిది మరో జీవితంలో అది పరిపూర్ణమైనటువంటి ప్రేరణను ఇవ్వగలగదు, లేకుంటే భయంకరమైనటువంటి వినాశనానికి కూడా గురి చేస్తుంది. ఇది ఒక మనిషి చేసేటువంటి చాలా గొప్ప అయినటువంటి పని. అంటే మంచిగా కాదు, ఇతరులు ప్రేరేపించగలదు, లేకుంటే వినాశనానికి కూడా గురి చేయగలదు. కాబట్టి నీవు ఇతరులను ప్రేరేపించేటువంటి విధంగా, వారికి సహాయం చేసేటువంటి రీతిలో నీవు ముందుకు సాగాలి అని ప్రభు మనకు బోధిస్తున్నాడు. విశ్వాస వికాసము, విశ్వాస పయనంలో మనము తోడుగా ఉండాలి, ఎవరిని కూడా ఆటంకపరచకూడదు అని ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తూనే, ఇదిగో దైవము అందుబాటులో ఉన్నాడు, దైవము సమీపములో ఉన్నాడు, దైవరాజ్య స్థాపన ద్వారా దేవుడు మీ చెంతకే వచ్చాడు, మీ మధ్యలోనే ఉన్నాడు
కావున మీరు దానిని గ్రహించి తెలుసుకుని ఆయన ప్రేమించి ఆయనతో చివరి వరకు ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ దైవము లేడు, దైవరాజ్య విస్తరణ కుదరదు, లేకుంటే దైవము అన్నటువంటిది ఒక భ్రమ అన్నటువంటి ఆటంకపూర్వకమైనటువంటి మాటలను ఎవరిని కూడా మనం ఆటంకపరచకూడదు అని చెబుతున్నాడు. ఈ విషయంలో మొదటగా యూదులు చేశారు, ఆటంకపరిచారని చెప్పాను. తర్వాత స్వయంగా యేసుప్రభు శిష్యులే అర్థం కాకుండా ఎంతోమందిని దైవరాజ్యానికి దూరంగా ఉంటూ వారించారు. అయితే నేడు మనము తల్లిదండ్రులముగా, ఉపాధ్యాయులముగా, బోధకులముగా, గురువులముగా మఠవాస జీవితాన్ని జీవించేటువంటి వారముగా మన ప్రేరణ ద్వారా ఎంతమంది దైవరాజ్యంలో ప్రవేశిస్తున్నారు? యేసుప్రభుని బోధించడం ద్వారా, యేసుప్రభు నేర్పినటువంటి ఆ సువార్త విలువల ప్రకారం జీవించడం ద్వారా ఎంతమందిని దైవరాజ్యం వైపుగా మనము మరల్స్తూ ఉన్నాం? ఇది మనమంతా కూడా ప్రశ్నించుకోవలసినటువంటి సమయం, ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, బహుశా ఈ యూదులు ఎందుకు యేసుప్రభు చెంతకి లేకుంటే దైవరాజ్యంలోనికి వీరినందరినీ ప్రవేశించకుండా ఆటంకపరుస్తున్నారు అంటే, దేవుడు వాడితో లేడు అని అర్థం. దేవునికి వారు సమీపముగా లేరు అన్నటువంటి అర్థము కూడా వస్తూ ఉంది. నీ దగ్గర దేవుడు ఉంటే నువ్వు ఆగవు. నీ దగ్గర దేవుని యొక్క అనుభవం ఉంటే అస్సలు నిన్ను ఎవరు కూడా ఆపలేరు. నేను బోధించాలి, దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు, నాకు దర్శనాన్ని కలిగించాడు, నేను ఇక ఆగను అని నీ కృప ఉంటే నాకు చాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉత్సాహంతో దేవుని సేవ చేయడానికి ముందుకు వస్తావు. కానీ మనలో నిస్సత్తువ, శక్తిహీనత, అచైతన్యమైనటువంటి జీవితం మనలో ఉంది. మనము బోధించడం లేదంటే ఏ దేవుడు మనతో లేడని అర్థం. మనం వారిస్తున్నామంటే దేవుని యొక్క అనుభవాన్ని నీవు పొందలేదని అర్థం. దేవుని చెంతకి ఎవరైనా వస్తున్నారు, వారిని ఆటంకపరుస్తున్నావంటే దేవునిలో ఉన్నటువంటి ఆ లీలని నీవు గ్రహించలేదని అర్థం. కాబట్టి ఇప్పుడు మనము నిజమైనటువంటి బోధకులమా, నిజమైనటువంటి గురువులమా, నిజమైనటువంటి మఠవాసులమా, యూదులమా, శిష్యులమా అన్నటువంటి రీతిలో ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దైవరాజ్య నిర్మాణం కోసం నేను వచ్చాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి యొక్క సేవలో తరించిపోవాలి, స్మరించిపోవాలి, సమర్పణ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎవ్వరిని కూడా నీవు వారించవు, ఎవరికి కూడా నీవు ఆటంకముగా ఉండవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే వారికి చెబుతున్నాడు, మీ ప్రార్థన ఎలా ఉంది? యూదుల ప్రార్థన ఎలా ఉంది? దీర్ఘంగా పెద్ద ప్రార్థనలు, వల్లె వేసినటువంటి ప్రార్థనలు, చాలా పొడవైనటువంటి ప్రార్థనలు. దేనికి? దైవాన్ని స్తుతించలేనటువంటి, దైవాన్ని పరవశానికి గురి చేయనటువంటి ఆ ప్రార్థనలకు విలువ ఎక్కడ ఉంది? నిష్ప్రయోజనము, నిష్ఫలము అలాంటి ప్రార్థన అని చెబుతున్నారు. మళ్ళీ చాలా గొప్పగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు చాలా సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. దేనికిరా అంటే, నేను ఫలానా విదేశాల్లో ఉన్నటువంటి వారిని మార్చడం కోసం, మన మతంలో చేర్చడం కోసం, లేకుంటే మన దేవుణ్ణి నమ్మేటందుగా నేను అతని మనసు మార్చడం కోసం, ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ సంబడి సమ్వేర్ ఎల్స్, నేను సుదూరమైనటువంటి ఆకాశ గమనం ద్వారా వెళ్ళి ప్రయాణాలు చేస్తున్నాను, చాలా లాంగ్ ట్రావెల్స్, ఇంత దూరము వెళ్ళి చేస్తున్నాను. మొదట నువ్వు మారితే కదా. చాలా యేసుప్రభు మాటలోనే ఆ అర్థం కనపడుతుంది. తర్వాత సేవ గురించి చెబుతున్నాడు. విధవరాళ్ళకు సేవలు చేస్తున్నాం, పేదలకి సేవలు చేస్తున్నామని చెబుతున్నారు. ఎక్కడికి పోతుంది? విధవరాళ్ళకు చేసేటువంటి జీవితం, వాళ్ళ జీవితాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు అని, అయ్యో వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసేయులారా, మీకు అయ్యో అనర్థము అన్నటువంటి విషయాన్ని కొన్ని మాత్రమే చెప్పాడు. తర్వాత రోజుల్లో మిగిలిన 4 కూడా వస్తాయి. ఈరోజు 3 చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిలో కూడా ఇంకా అతి దారుణమైనది ఏమిటంటే, దేవాలయము ముఖ్యము కాదు, కానీ దేవాలయంలో సమర్పణ చేసేటువంటి బంగారము ముఖ్యము. దానిపైన ఒట్టు పెడితే పర్వాలేదు, దానిపైన ఒట్టు పెట్టి విస్మరించకూడదంట. మరియు దేవాలయం బలిపీఠము చెంత తీసుకుని వచ్చినటువంటి నైవేద్యము పైన ఒట్టు పెట్టి విస్మరించకూడదంట. కానీ బలిపీఠమును మాత్రము పక్కన పెట్టవచ్చు అన్నటువంటి రీతిలో సాగుతోంది వారి బోధన. ఈ నేపథ్యంలో ప్రభువైనటువంటి దేవుడు ఇలాంటి మాటలను చెబుతున్నాడు. మనము ఇతరులకి స్ఫూర్తిదాయకముగా ఉండడానికి పిలిచాడు, కానీ దైవరాజ్యానికి ఆటంకముగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు.
ఈరోజు సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం సిస్టర్స్ వారు యొక్క ఫౌండరెస్ అయినటువంటి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి పునీత పట్టము కోసం అనేకమైనటువంటి దివ్యబలి పూజలను దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా సమర్పణ చేస్తున్నారు. చాలా దూరం నుండి ప్రయాణాలు చేసి వచ్చి పాటలు పాడి ఇక్కడ డెకరేషన్లు చేసి ప్రార్థన సలుపుతూ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరికీ కూడా తెలియజేసి ఆమె యొక్క పవిత్రమైనటువంటి పునీత పట్టము అందుకునేటువంటి విధంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యేసుప్రభు ఈరోజు ఎంత ధైర్యంగా చెప్పాడో తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా ఆమె డేరింగ్ అండ్ కేరింగ్ అని చెప్తారు. ఎంత అంటే ఎంత సేవ చేస్తుందో అంత బాహాటముగా మాట్లాడగలిగిన ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఎంత ధైర్యము అంటే ఎవరికైతే ధైర్యం ఉంటుందో వారే ప్రేమను చూపించగలరు. ధైర్యం ఉన్నటువంటి వాడు ప్రేమను కూడా చూపించగలరు అని చెబుతున్నారు. ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చూస్తే అందరూ సేవికలలాగా, కన్యకల సిస్టర్లాగా, ఫాదర్లాగా మఠవాస జీవితము జీవించేటువంటి వారు ప్రమాణాలు చేస్తుంటారు. 3 ప్రమాణాలు, కొంతమంది 4 ప్రమాణాలు, కొంతమంది ఇలా ప్రమాణాలు చేస్తుంటారు. కానీ తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఏ ప్రమాణాలను కూడా స్వీకరించలేదు. కానీ వ్యక్తిగత జీవితంలో అన్ని ప్రమాణాలను, ఆ వ్రతాలన్నిటిని కూడా ఆమె జీవించింది. విధేయత అన్నటువంటి దానిని ఎలా తీసుకున్నదంటే ఇది దైవరాజ్యమునకు సంబంధించినటువంటిది. ఆత్మదేవుని ఆధ్యాత్మిక సరిగమలని ఆమె పాడింది. ఆత్మదేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ సరిగమలను విధేయత ద్వారా ఆమె పాడింది. ఆమె అడుగులు వేస్తూ ఉంటే విధేయతతో తలదించుకొని దేవునికి సమర్పణ చేసుకుంటూ ఆమె అడుగులు వేస్తుంటే అది ఒక ఆ నడక అన్నటువంటిది ఒక సరిగమలతో కూడినటువంటి పాటగా మారింది అని చెప్తారు. విధేయత అంటే అంత గొప్పది. రెండవదిగా జీవించినటువంటి పేదరికము అన్నటువంటి ఆ ప్రమాణము, ఆ పేదరికమును ఒప్పుకున్నది. దైవరాజ్యములో నువ్వెంత గొప్పవాడవు, లేకుంటే ఎంత సంపాదించావు, ఎంత చేశాను అన్నటువంటిది కాదు. నేను దేవుని రాజ్యములోని ఆ పనివారుని లేకుంటే సేవకురాలును అని గమనించగలగడమే నిజమైనటువంటి పేదరికం. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వాడని వినమ్ర హృదయం కలగడమే పేదరికము అని చెప్పింది. మరి ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితంలో దినదినము దైవరాజ్య విస్తరణలో భాగం చేసుకున్నది. అలా జీవించింది ఆ తాటిపత్రి జ్ఞానమ్మ గారు. అది ఆమె యొక్క సేవా జీవితము, ఆ డేరింగ్ అండ్ కేరింగ్ జీవితం చూస్తే విద్యాపరమైనటువంటి లక్షణాలు ఏమీ కూడా లేవు. పెద్ద చదివిందేమీ ఆమె లేదు, పెద్దగా చదవలేదు. కానీ సభస్థాపన చూడండి, 37 సంవత్సరాలలో వితంతువుగా భర్తను కోల్పోయినటువంటి ఆ సమయంలో నేను ఈ సమయాన్ని ఎలా వ్యక్తం చేయాలి, ఎలా నా సమయాన్ని నేను దేవుల్లో సమర్పణ చేసుకోవాలి. ఇప్పటి వరకు నా భర్త, నా వారు ఇలాంటి జీవితం నేను కొనసాగించాను. కానీ నేటి నుండి ఇంకా చాలా ఉంది. 37 సంవత్సరాలంటే యుక్త వయస్సు. ఆ సమయంలో భర్తను పోగొట్టుకున్నది. కానీ తర్వాత ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలని ఆలోచించేసి సభస్థాపన చేసింది. విద్యాపరమైన చదువులు ఏమీ లేవు. కానీ నేడు ఎంత విస్తరణ చూడండి, దైవరాజ్యము అన్నటువంటిది ఎంత విస్తరణ గావించబడుతుందో. బైబిల్లోని స్త్రీల వలె, బైబిల్లో ఉన్నటువంటి స్త్రీల వలె ఆమె 2 కాన్సెప్ట్స్ని ఈ సభస్థాపనను చేయడం ద్వారా 2 విషయాల్ని బయటపెడుతుంది. జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అంటే సమాజ స్థాపన, సమన్యాయము. సమాజ స్థాపన మరియు సమన్యాయము అన్నటువంటి అన్ని దైవరాజ్య విలువలు ఈరోజు ఆటంకంగా ఉండకూడదు అనుకో. కానీ ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఏ రోజు కూడా ఎవ్వరికి కూడా ఆటంకముగా లేదు. సమాజమును స్థాపిస్తాను, సమన్యాయమును నేను జరిపిస్తాను అని విద్యా ప్రమాణములు ఏమీ లేకుండానే ఇంతవరకు రాబట్టగలిగింది ఒక వితంతువు 37 వయసులో ఉన్నటువంటి యుక్త స్త్రీ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా తన జీవితము ఒక విప్లవముగా మార్చుకున్నది. మూమెంట్ అని చెప్తారు ఆంగ్లంలో. విప్లవ నారీగా తాటిపత్రి జ్ఞానమ్మ గారు మారగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి శక్తివంతమైనటువంటి జీవితం, ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం కోసమే ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి నీవు దైవరాజ్యములో చేరడమా లేకుంటే దైవరాజ్యంలో మమేకము అవడమా అన్నటువంటి ఈ ఆప్షన్స్ తప్ప ఏ పరిస్థితిలో కూడా నీవు ఎవరిని కూడా నివారించవద్దు, ఎవరిని కూడా ఆటంకముగా ఉండకూడదు అని ప్రబోధము ఈనాటి పఠనం ద్వారా అందిస్తుంది. కావున దేవునికి ఇంపైనటువంటి జీవితం, శక్తివంతమైనటువంటి పనిముట్టుగా మార్చుకోమని దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుకుందాం.
మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా, ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదమున మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మధ్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియే కాక మా పతనమునకు కారణమైన మత్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచూ ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. బాజీసువా మీ మరణములు ప్రకటించెదము, మీ ఉత్తరములు చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనమును తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోకమే యొక్క పాపలను పరిహరించేడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని
పునీతిన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననావదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థతా కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగుము. మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మా పిరంగిపురం జ్ఞానమ్మా ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మా. జ్ఞానమ్మా మా జ్ఞానమ్మా సహనం ధైర్యం కలిగినవో జ్ఞానమ్మా. రగ్ని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివి. రఘుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివి. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివి. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివి. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. వందనమమ్మా వరల జ్ఞానమ్మా అంజలి నివిగో జయమాతే. వందనమమ్మా వరల జ్ఞానమ్మా